నమస్తే, నేను మీ జాడ లక్ష్మణ్. ఈరోజు నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ నిగ్వా గ్రామానికి రావడం జరిగింది. ఎందుకోసం అంటే దాదాపు ఒక వారం రోజుల నుంచి చెత్త బండి రావటం లేదట. అదేమే కాకుండా నీళ్ళ ఇష్యూ కావచ్చు, నాలీల ఇష్యూ కావచ్చు, బ్లీచింగ్ పౌడర్ కూడా జల్లట్లేదట. ఏమన్నా అంటే బడ్జెట్ లేదని చెప్తున్నారట. మరి గ్రామస్తులు కొందరు నాకు ఫోన్ చేయడం జరిగింది. వచ్చినాయి ఇక మిత్రులారా, వాస్తవమా అవాస్తవం అయితే నాకైతే తెలియదు. మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎందుకోసం అంటే ఇక్కడ మనం చూస్తున్నాం మిత్రులారా, గడ్డి కూడా పెరిగిపోయింది. కొన్ని విషయాలు చూస్తే ఇక మొత్తం ఇక్కడ కూడా చూస్తున్నాం మనం మిత్రులారా. చూడండి గడ్డి ఎలా పరిస్థితి అయిపోయిందో. మరి బంగారు తెలంగాణ ఎక్కడ ఉందో మనకైతే తెలియట్లేదు. ఇదే కాదు, మన పైనుంచి కూడా చూస్తే మొత్తం రోడ్ మొత్తం నిలిచిపోయిన సంఘటన మనకు కనిపిస్తుంది మిత్రులారా. చాలా మంది ఇక్కడ నిగ్వాలో మన కొత్తాబాద్ దగ్గర ఉన్నాం. ఒకసారి వాళ్ళతో మాట్లాడేదానికి అడగడానికి ట్రై చేద్దాము. హాయ్ సాయి. హాయ్, ఏమైంది అసలు? లేదు, మా గ్రామ పరిస్థితి ఏంటంటే మొదటగా ఈ నిర్మాణంగా లేదు, నాలీలు లేవు, గడ్డులు తీస్తలేరు. మళ్ళీ వాటర్ సౌకర్యం మాకు అసలు ఫ్లోరైడ్ వాటర్, మంచి నీరు కూడా సౌకర్యం లేదు. ఆ వాటర్ కూడా చక్కగా ట్యాంకులో సరఫరా కావట్లేదు. ఖచ్చితంగా మా అబ్బాయిలో ఒక బోర్ వేయాల్సిందే ఖచ్చితంగా. ఊళ్ళో కూడా ఒక్క బోర్ కూడా లేదు. మా పైన అప్పట్లో చూసుకుంటే కేసీఆర్ గారు ఏం చేశారు అంటే మొత్తం మిషన్ భగీరథ అనుకుంటా ఒక్క బోర్ కూడా వేయలేరు. మన గ్రామంలో ఒక్క బోరు కూడా లేదు. ఇప్పుడు దాని రిపేర్లు వేస్తే అయితే, కానీ రిపేర్ చేయడానికి బడ్జెట్ లేదంటున్నారు. ఆ బడ్జెట్ కూడా మాకు శాంక్షన్ కావాలి, బోర్ కూడా వేయాలి. ఇది మా వాదన. బడ్జెట్ లేదంటే మీరు ట్యాక్స్ కడుతున్నావు కదా, ఇంటి ట్యాక్స్ అయితే కడుతున్నావు కదా, పెండింగ్ ఉంచున్నావా? మేము పెండింగ్ ఉంచక అంతా కడుతున్నాం, కానీ అధికారులు ఏం చేస్తున్నారు, మాకు బడ్జెట్ లేదని పైన వాళ్ళు ఇస్తలేరు, మేమేం చేయాలని మాకు చెప్తున్నారు. మేమేం చేయాలి, దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించాలి. మాకు బడ్జెట్ కావాలి, ఇక్కడ బోర్ వేయాలి. ప్రతి మా విలేజ్ లో బోర్లు ఖచ్చితంగా ఉండాలి. తాగడానికి వాటర్ లేదు, ఫిల్టర్ లేకుంటే అసలు మాకు వాటర్ లేదు. వాటర్ సౌకర్యం మాకు కల్పించాలని ఎంపీడీఓ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదే బ్లీచింగ్ పౌడర్ కూడా ఇస్తలేరట, గడ్డి కూడా చాలా పెరిగిపోయింది. అది ఇప్పుడైతే మొత్తం వర్షాకాలం, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. మాకు బ్లీచింగ్ పౌడర్ లేదు, మొత్తం వాసన వస్తున్నాయి. మొత్తం నిర్మాణంగా అస్సలుకే లేదు. మా సైడ్ అటు సైడ్ చూస్తే కొంచెం అటు ముందుకెళ్తే మొత్తం మురికిగా ఉంది. దాన్ని కూడా మాకు క్లీన్ చేసి అధికారులు స్పందించాలని మేము కోరుకుంటున్నాం. సెక్రటరీ గారితో అవును చెప్పారు, గ్రామ ప్రజలకు మేము అందరం కూడా చెప్పాం, కానీ వాళ్ళ స్పందన ఏం లేదు, మాట్లాడతలేరు. నమస్తే కాక. నమస్తే. ఎట్లుంది, ఏం పరిస్థితి, ఏమైంది? నల్లలు లేవు, నీళ్ళు లేవు, చెత్త బండి రాకొచ్చింది. సెక్రటరీ చెప్తే సెక్రటరీ అడ్డు ఉరికిపోయింది. నల్ల పెట్టిపిస్తున్నది, రాలేదు. బిషింగ్ పౌడర్ లేదు, గడ్డి అంటే గడ్డి అయింది, పురుగు పూసి కొద్ది కెర్ల తిరగాల మేము. మొత్తం గడ్డి అయింది, మొత్తం గడ్డి అయింది. చెత్త బండి అస్సలు లేదు. ఎన్ని రోజులు పనిచేసలే? ఇప్పుడు పనిచేసాల నుంచి పనిచేసిన రానికి వేస్తున్నారు మరి చెత్త. చెత్త ఇట పడేటిని వెనక, ఇక ఏడ పడితుంటే ఆడ పడేటిని, ఏడ జాగా ఉంటే ఆడ పడేటిని, అంతే. మాట్లాడినా సెక్రటరీతో? సెక్రటరీతో మాట్లాడినా, నల్లలు పెడతాను అటు వెళ్ళిపోయింది. రాలి మరలి 3-4 మాటలు మాట్లాడి రాలి. ఇక్కడ మొగ్గేసిన వచ్చింది, నల్ల అన్నం మర పత్త రాలి మూడది వెళ్ళిపోయి. అది మీ డిమాండ్స్ ఏంటి ఫైనల్? మీకు ఏం కావాలి? నీళ్ళు కావాలా, బోర్ నీళ్ళు కావాలా, తాగేటి నీళ్ళు కావాలా. బోర్ లేదు మాకు ఇప్పుడు. ఫిల్టర్ తాగితే ఫిల్టర్ బంద్ అయిపోయింది, గల ఫిల్టర్ లేదా, బంద్ అయిపోయింది. నీళ్ళు ఇప్పుడు దివసికి వెళ్ళి రాలా, కాళ్ళకి వెళ్ళి రాలా, అయితే సావులుగా ఫిల్టర్ బంద్ అయిపోయి. 20 రూపాయలు డబ్బా తాగట్టు, 20 రూపాయలు. శాతగాళ్ళు ఏడకెళ్ళి తాగుతాను, ఏడకెళ్ళి దిగి తాగుతాను. నీకు శాతగాడి తీసుకోవాలి బండ్లు, మేము ఏడకెళ్ళి చేయాలా? ఇంత ప్రాబ్లం లేదు మాకు. నమస్తే, ఏందన్న పరిస్థితి చెప్పండి. హలో, నమస్తే. మాకు బోర్ కావాలి ఒకటి. మాకు బిర్జింగ్ బోర్డు తలతలేదు. నేను గ్రామ పంచాయతీ మేడంతో మాట్లాడినా, నువ్వు బోర్డులకు రా అంటే వస్తా అంటది, నగలు పెడతలేదు. తుక్కు చెత్త బండి పంపుతలేదు, గడ్డి మందు కొట్టమని చెప్పిన. నేను బడ్జెట్ లేదని మాట్లాడుతున్నా. సెక్రటరీ బడ్జెట్ లేదు మా దగ్గర అంటున్నది. కారు వాడి అంటున్నాడు, లైట్లు పెట్టమంటే లైట్ పెడితే లైట్ పెట్టాక నగలు పెడతాను. ఇప్పుడు 100 సార్లు రాయని నేను అనుడు. నేను ఇక తుక్కుపోయే ఊళ్ళో అంటే చెత్త బండి పోయిన మాట అలా నేను మొత్తం నా ఓటు ఉన్నాను, రేపు వేసిన నా ఓటు వేసిన. ఇప్పుడు నేను గడ్డి మొన్న పీకినా, ఇంకా మనం గోమట్లు అగ్గి పెట్టేసాను నేను తుక్కుకు. దోమలు వాటినాయి, అన్ని వాటినాయని అలా మంది కూర్చుంటే దోమలు ఆడుతున్నాయి. మేము ఇంతకాడికి మేము నిర్మాణం చేసుకోండి. అయితే బిల్డింగ్ బోర్డు మా రోడ్లు చూస్తే ఉత్త నాశ అయిపోయినాయి, మొత్తం నాశ అయిపోయింది. ఇప్పుడు మేము కలెక్టర్ గారు బొమ్మంటే పోతాను. అవునా, కలెక్టర్ ఆఫీస్ ఎక్కుమంటే ఎక్కుతాను సెక్రటరీతోని. సెక్రటరీకి ఎప్పుడు నేను అన్నా నీకు ఇది ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాను. ఆఫీస్లో పోయి దత్తు పడేలు ముక్కట చెప్పిన.
ట్రాన్స్ఫర్ వద్దా మరి ఆ, వద్దా వద్దు వద్దు అన్నది బోర్డుకి వస్తాం లేదు ఎందుకు వస్తలేదు ఏం భయం దానికి దానికి ఏం భయం నాన్న ఇప్పుడు బిల్డర్లు ఇల్లు లేవు కొనుక్కుంటున్నారు మంది వేరే ఊళ్ళకి బండ్లు వస్తున్నాయి ఇప్పుడు సర్పంచ్ ఒక్క నిమిషం కాదు. సర్పంచ్ లేదు కాదు కాదు ఇప్పుడు ఎంపీటీసీ అమ్మ ఒక్క నిమిషం ఆమె ఇప్పుడు ఎంపీటీసీ ఉంటారు కదా మన సెక్రటరీ అదే సెక్రటరీ మరి ఇప్పుడు ఎంపీటీసీ సర్పంచ్ అన్ని బాధ్యతలు తనే వయసు ఎవరు లేరు ఇప్పుడు. ఎవరు లేరు ఎవరు లేరు బడ్జెట్ రావట్లేదు అని చెప్పి ఒక విషయం చెప్తున్నారు మీరు చెప్పిన ఆమె మేడంతో చెప్తే ఏమన్నారు ఏమన్నారు ఒక నగ పెట్టిస్తా అని 100 ఇప్పటికి 3 10 రాందాం ఒక 100 మా అన్న నాకు కోపం వచ్చా అన్న నేను నేను నిజంగా మాట్లాడతా ఇప్పటికీ అన్న అన్న మాట అంటున్నా మరి అడిగిన మాట బలబడి సమాధానం ఇస్తున్నా మరి అమ్మ నమస్తే ఏమన్నా మాకు నీళ్ళు మిషన్ భాగీరథ నీళ్ళు అసలేవు ఏడదాయ మిషన్ భాగీరథ నీళ్ళు అసలేవు మొత్తం నా గడ్డి నాలిల దోమలు మొత్తం దోమలు కొడుతున్నాయి పురుగు పూసి మాకు తాగేటి నీళ్ళు లేవు ఈ చెత్త పురుగు పూసి రాటింది మొత్తం చెత్త బండి రాకొచ్చింది ఏం రాకొచ్చింది ఏం రంది మేము ఏం చేయాలి ఆమెకు అంటే ఆమె రాదు మాకేం చూడదు చెప్పిన సెక్రటరీ మేడం చెప్పిన రాదు నిలవాడు అంటే సుఖ నిలబడదు ఆమె వెళ్ళిపోతుంది ఇక ఏం చేస్తావు మాట్లాడదు ఇక వెళ్ళిపోతుంది నా దగ్గర బడ్జెట్ లేదంటది వెళ్ళిపోతుంది బడ్జెట్ లేదు బంగారు తెలంగాణ అని చెప్పింది కదా ఇప్పుడు మరి ఏం చేద్దాం మేమేం చెయ్యాలా ఏం చేస్తావు ఫిల్టర్ నీళ్ళద్దు కాళ్ళకి వెళ్ళి వస్తే తీసుకునుడే కాళ్ళకి వెళ్ళి వస్తే తీసుకునుడే సౌలకి వెళ్ళి వస్తే తీసుకునుడే పోయి తెచ్చుకునుడే ఇప్పుడు దానికి నా కొడుకు డ్యూటీకి పోతాడు వాళ్ళు తెచ్చిపోస్తారు నీళ్ళు 20 రూపాయలు ఇవ్వాలా కావాలా ఇవైతే ఉప్పు నీళ్ళు మాకు తాగదందుకు ముందెట్లా బోరు ఉండేనా ఆ బోరు మాకు కావాలా అవి తాగదందుకు మాకు అప్పుడు ఫిల్టర్ నీళ్ళు మేము తాగలేదు ఇప్పుడు 2 ఏళ్ల సంది 3 ఏళ్ల సంది ఈ ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నాము ఈ నీళ్ళ పడ్డ సంది మాకు ఆ నీళ్ళు కావాలా బోరు కావాలా మున్పటి బోరు కావాలా మాకు నమస్తే బోరు కావాలా మాకు వాటర్ కావాలా అవునా అప్పటి నుంచి తాగిన బోరు మాకు ఇటు చెయ్యాల పైప్ లైన్ ఇటు కలెక్షన్ కలిపాల మాకు ఇటు బోరు అది చెయ్యాల అవునా మించిగా ఉన్నాయి మేము అవే తాగుతాం అవునా మేము 20 రూపాయలకు డబ్బా కొనుక్కొని తాగాలంటే మేము సరిపోతామా సరిపోము అవునా చెత్త బండి వస్తలేదు అవునా వస్తలేదు ఇప్పుడు 15 రోజులు అవుతుంది అది 15 రోజుల నుంచి చెత్త బండి కూడా వస్తలేదు టైంకి వస్తేనే పోస్తారు టైంకి రాని పోస్తారా అక్కడ పోసేస్తారు చేనులకు వెళ్ళిపోతారు మరి తిరగాలి కదా రోజుకొకసారి బీ వస్తలేరు ఇప్పుడు వస్తలేరు ఆమె అయితే వస్తుంది ఇటు వెళ్ళిపోతుంది ఎన్నోసార్లు చెప్పినాం నల్లలు పెట్టిపియ్యు అది పెట్టిపియ్యు అని అంటే ఒక్కటి కూడా ఇది చేస్తలేరు పోటర్ కూడా వెళ్తలేరు గడ్డి కనిపిస్తుంది మంచిగా పెరిగిపోయింది మరి మందు కొడుతున్నారా ఏమన్నా గడ్డి మందు కొడుతున్నారా గడ్డి మందు లేదు ఏం లేదు నాలుగు కూడా మందు లేదు అవునా నమస్తే మాకు నీళ్ళు లేవు కాళ్ళు నడరావు 20 రూపాయలు ఎంతకని పెట్టాలా మాకు తాగదల్లి నీళ్ళు లేవు అయ్యా నీళ్ళు చిన్నాడు కొనుక్కుంటాం రాన్నాడు కొనుక్కున్నాం గరీబ్ వాళ్ళకి నీళ్ళు ఉంటే 20 రూపాయలు ఎంతకని పెట్టాలా టైం మీద బండి రాదు 20 రూపాయలు ఇస్తే మనిషి దొరకడు మాకైతే నడరాదు చేత కాదు చేత కాని వాళ్ళు ఎట్లా చేయాలా మాకు నీళ్ళు కాలయ్యా పురుగు వచ్చి పాములు వెళ్ళట్నాయి మందు కొట్ట కషిన్లు ఆమె పట్టించుకున్న కషింది ఆమె పట్టించుకుంటే ఇంటది ఇటు వెళ్ళిపోతుంది అయ్యా ఇట్లానే ఈ సమస్య ఇంతకు ముందు ఇట్లానే ఉండే మనం ఒకసారి మీరు వేసిళ్ళు లేవు మాకు నీళ్ళు కాల మాకు కంపల్సరీగా శాతగానంలో మనిషి 20 రూపాయలు ఇచ్చిన టైంకి మనిషి రాడు అప్పుడు ఏం తాగాల ఎటు పోవాలి కాళ్ళతో నడరా శాత కాదు శాత అయిన వాళ్ళకు తెచ్చుకుంటారు మాకు బండ్లు లేవు మాకు మొగళ్ళు లేరు వాళ్ళు చేస్తారు మస్తు తాపం ఉన్నది మాకు పాములు వెళ్ళట్నాయి తుక్కుబండి రాకొచ్చింది రాకొచ్చింది ఇప్పుడు పని చేస్తలే ఏడ జాగుంటాడో పోయట్నాయి పాములు వెళ్ళట్నాయి అందులో పోటర్ లేదు దారిలో ఖరాబు కానీ బుగ్గలు పెట్టలు మాకు నీళ్ళు తాగదలుగానే ఉండాలి కదా చేతగాని వాళ్ళు చిన్న చిన్న సర్వాలతో తెచ్చుకుంటాం ఆ ఫిల్టర్ నీళ్ళకి 20 రూపాయలు ఇచ్చినా మనిషి దొరకడు
మస్తు తాపం ఉన్నది. ఆమె చెప్తే ఇటు వెళ్ళిపోతుంది, ఇటు ఉంటది ఏయ్ అని అంటది వెళ్ళిపోతుంది. ఎంతకని చెప్పాలా? ఎవరు సెక్రటరీ మేడం పట్టించుకున్న కసింది, పట్టించుకోవట్లేదు. పట్టించుకున్న కసింది. ముందు కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ ఆయన మంచిగా ఉండే మాకు రోజు వస్తుండే. ఆవు మాకు మాట చెప్తే తింటుండే. మీన కసింది అయ్యా, ఇటు చెప్తే వెళ్ళిపోతుంది. ఉండమ్మంటే వెళ్ళిపోతుంది. సెక్రటరీ మంచిగా ఉండే అంటారు. ఆవు ఆయన మంచిగా ఉండే, చేపిస్తా కొట్టిపిస్తే ఇట్లా అంటుండే. ఈమె చెప్తే నేను అది వెళ్ళిపోతుంది. ఎంతకని చెప్పాలా? ఆయన చెప్తే తింటుండే. లబడి మాట అదే చెప్పిన మాట వింటుండే. మేము పట్టించుకున్నది. ఇటు చెప్తే ఇటు వెళ్ళిపోతుంది. మాట నేనది. ఇప్పుడు మా కాళ్ళు నడరావు, చేత కాదు. మా కోత తెచ్చిస్తా అయ్యే నీళ్ళు లేవు. ఎంతకని 20 రూపాయలు పెట్టాలా? మాకు బోరు కాల తాగే నీళ్ళన్నా మంచిగా ఉండాలి కదా. ఆమె కుళ్ళు నీళ్ళు మాకు నీళ్ళ బొట్టు సుఖరాక వచ్చినాయి. నీళ్ళ ఇది ఉన్నది, నీళ్ళు కాల. నమస్తే. నిగ్వా గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ లేదు. ఇప్పుడు మళ్ళా ఈ అదేమంటారు మందు కొడతారు గడ్డి, మళ్ళీ నీళ్ళు టాకీలు సరిగా కడగనికి వచ్చిండ్రు. ఈ నాయాబాద్కు మొత్తం నీళ్ళు రాకుతారు. ఫిల్టర్ వాటర్ అయితే ఇప్పుడు 2 రోజుల మోటార్ ఖరాబ్ అయితే మేడకు మొన్న అన్న అయితే మేడం ఏమంటే 15,000 కాలు పెట్టలేదు, నా దగ్గర బడ్జెట్ లేదని అట. మళ్ళీ ఈ ధనగరాజు ఆయన పేరు పోతన్న కమిటీ నెల ఒక 30 దమ్ము ఉన్నాయి ఫిల్టర్. అయితే అందులోకి తీసుకుని 6,500 చేసుకుని వచ్చింది మొన్న ఆయన. అది దించాలి ఇంకా అట్లా. ఫిల్టర్ అయితే బాగా రోజులు ఇప్పుడు దోమ అయితే ఉన్నాయి. 5 రూపాయలు ఉండే, ఇప్పుడు 10 రూపాయలు పెట్టుకున్నాం. మళ్ళీ ఇక కాండి మళ్ళీ సాగు నీళ్ళు అసలు 20 రూపాయలకు ఒకటి కొనుక్కుంటున్నాం మనం. చేతగానే ఎట్లా కొనుక్కోవాలి చెప్పు, తక్కువే కదా. అట్లా బోర్ కంపల్సరీ కావాలి. మేడం అయితే సరిగా ఇంటర్ లేదు, నా బడ్జెట్ లేదు అంటుంది ఆమె. నాకన్నది బడ్జెట్ లేదు బిడ్డ, నేనేం చేయాలంటది. నాలుగు అయితే తీస్తలేదు. ఈ గడ్డి చూడు కదా, గడ్డి మందే చూడు. కిరణ్ కుమార్ రెడ్డి మంచోడే, మంచోడు. కిరణ్ కుమార్ రెడ్డి మంచోడు. మా మాట తింటుండే, మందు కొట్టమంటే కొడుతున్నాడు. రోజు ఒక్కసారి అని మొత్తం తిరుగుతుండే. చచ్చిపోవాలా, ఏం ప్రాబ్లం ఉన్నది అడగాల కిరణ్ కుమార్ రెడ్డి. ఈమె తిరుగుడు లేదు. ఎట్టు వస్తుందో గ్రామ పంచాయతీ ఎటు పోతుంది తెలియదు. ఫోన్ లిఫ్ట్ ఇవ్వకచ్చింది నాకు. అది లిఫ్ట్ ఇస్తలేదు ఫోను. మొన్న లిఫ్ట్ ఇస్తలేదు. 3 మట్ల చేసిన ఒక రోజు లేపుతలేదు. అవునా, అంత ఇది మా ఊళ్ళో పెద్ద మందివి అట్లా. నువ్వు లీడర్ మస్తుండి ఏం చేస్తావు? మనకి లీడర్లు వాళ్ళకి ఇది చేసుకుంటారు. లీడర్ ఇస్తుండే తీసుకున్నట్టు. అవునా, మాకు ఎలక్షన్ నాకేం నిలబడలేదు. ఒకటి పబ్లిక్ ఏం తక్లీఫ్ ఉన్నది అడగాల కాదు, అడగాల. సర్పంచ్ ఇచ్చినప్పుడు అప్పుడన్నా ఇప్పుడు ఏముంది మీకు తక్లీఫ్ లేదా ఏముంది అడగాల కదా. నిలబడ్డప్పుడు మంచిగా వేసుకొని అంతా తిరుగుతారు. అదేం మతలబు ఉన్నది చెప్పు. అరే బాగా మంచిగా చేయండి, ఊరికి మంచిగా ఇస్తాడు రాలేదా బాపు. తినేటోళ్ళు లేకుండి చేయండి. కిరణ్ కుమార్ రెడ్డి 2 లీటర్ కొట్టినావి 1 లీటర్ పోని ఆయన పని చేపిస్తుండే. మాకు పని చేపిస్తాడు. అది తింటాడు కదా, ఒడి తింటాడు కదా. లక్ష్మణ్ పని ముంగటి ఉన్నాడు, తింటాడు. అది పని అనే చెప్పారు కదా. పని లేదు, ఏం లేదు, పని లేదు, ఏం లేదు. మొన్న బల్బులు అనంగా మొన్న పెట్టింది వాడు రింకు మొన్న. అట్లా అయిపోయింది. మా లీడర్ పట్టించుకుంటలేరు. లేనట్టుంది మాకు అది అంతే. ఈమె లిఫ్ట్ ఇస్తలేదు నాకు ఫోన్. ఇదే నేను ఇక్కడ ఉంటా కదా, ఇదే సమస్య. ఇక్కడ రాదు, నేను ఇక్కడ ఉంటా. అట్లా ఇది మిత్రులారా మనం చూస్తున్నాం. ఏదైతే ఇగో చూస్తున్నారా గడ్డి బంది చూడండి, గడ్డి మొత్తం పెరిగిపోయింది. ఇగో మూలీలు నారీలు ఏం తీస్తలేరట. చాలా మంది ఇక్కడ గల్లీ వాసులు మొత్తం అందరు నిలబడ్డారు మిత్రులారా. ఎందుకు ఇక ఏం సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఈ మీరే ఇప్పుడన్నా మారుతారా? ఇక పైసలకు 1000 రూపాయలు 500 రూపాయలు తీసుకుంటారా కాక? చెప్తున్నా ఒక మాట. కొత్తోడికి వాళ్ళకన్నా అవకాశం ఇవ్వండి, సేవ చేసేటోడికి వచ్చేటోడికి ఇవ్వండి. ఊకే ఎందుకే కాక 500 కోసం ఇట్లాంటి రోజు వీడియో తీసుకుంటా మన కాక. ఒకటి కాక ఓలన్నా గాని మనకేందంటే పని చేసేట వాళ్ళకు చూసుకోండి. 500 ఇస్తా 200 ఇస్తా, ఆయన కాటర్ ఇస్తా అంటే తిరిగితే ఇప్పుడు ఇట్లాంటి అడుక్కునే పరిస్థితి. ఊరికి బడ్జెట్ వస్తుంది, అంత వస్తుంది. సరే ఈసారి రాకపోతే 6 నెలల కన్నా 2-3 నెలల కన్నా వస్తుంది, 6 నెలల కన్నా వస్తుంది. ఎట్లా రాదు? లేకపోతే సంవత్సరానికి వచ్చినా సంవత్సరం బిల్లు ఒకటేసారి వస్తుంది. రాకుండా ఉండదు. గవర్నమెంట్ది ఆగచ్చు, 2-3 నెలలు ఆగచ్చు, కానీ బరాబర్ వస్తుంది.
ఇప్పుడు 6 నెలలది ఒకటేసారి వస్తుంది. మీరు బడ్జెట్ రావట్లేదు అంటే ఆమె ఫైన్ పెట్టి ఫైన్ మళ్ళీ లేపొస్తాను. అది 100% చెప్తా. అదైతే దాంట్లో తప్పు లేదు, కానీ మీరు అడుగుట్లో తప్పు లేదు. కానీ ఖచ్చితంగా చాలా మంది ఇక్కడ ఏమంటున్నారంటే మిత్రులారా, ఇంతకు ముందు కిరణ్ కుమారే బాగుండే సెక్రటరీ, ఈ మేడం బాగాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు, మరి కనీసం మాట్లాడితే రెస్పాండ్ కూడా లేదని చెప్తున్నారు. ఇక మిత్రులారా, కనీసం మీరు మరొకసారి చెప్తున్నా కాక సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి, ఒక 2-3 రోజులు మా అంటే మా ఒక నెల రోజులు ఇక పని మీ చేతిలోనే ఉన్నది. ఆట మొత్తం మీరు ఎటు తిరగాల్సిన అవసరం లేదు. మీ కాళ్ళ కింద వస్తారు. బాపు నమస్తేనే ఏడ కూర్చుంటాడు, దొడ్డు కూర్చుంటా, నీ పక్కకు నువ్వు దొడ్డు అయిపోయిన దాకా అన్న కూర్చుంటారు. ఇప్పుడు టైం ఉంది మీకు, చూసుకోండి. ఇప్పుడు ఇక ఈయన చేసిండా, ఈయన చేసిండా. నమస్తే అన్న. ఏందన్న పరిస్థితి మొత్తం మొత్తం చూస్తే 4 దిగక చిల్లట, గడ్డి మందు కొట్టక చిల్లట, సెక్రటరీ మేడం బిల్కుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, ఇటు అస్సం లేదు. అబాదికి అస్సం లేదు. అవునా, ఆ మోటార్ ఖరాబ్ అయిపోయింది, మోటార్ కూడా చెప్పలేదు, ఏం చెప్పలేదు. నేను పోయి చెప్పించిన మళ్ళా. 15,000 అన్నది అయితే నేను 6,000 చెప్పించిన మళ్ళా. 15,000 అన్నది నాకన్నది. ఇద్దరు అన్నారు. ఇప్పుడు రింకు మేడం నేను వాళ్ళిద్దరు నేను ఒక్కడే పోయి అడిగిన, ఎన్ని తగ్గుతాం మరి 10,000 నేను ఇప్పిస్తాను, 30,000 ఉన్నాయి, అందుకే నేను మనీ ఇప్పిస్తాను అంటే 15,000 కాలం పెట్టాను అన్నట్టు. ఇప్పటి నుంచే స్టార్ట్ అయినాయి రాజకీయం. అయితే ఈయన పోతనకు చెప్పిన, నేను చెప్తే పోతన్న ఆయనకు పోయి మాట్లాడి 6,000 చేసుకొని వచ్చింది. 6,000 15,000 అన్నది మేడం. నాకు మేడం రింకు అంత మోసం వాళ్ళు ఉన్నారు, అంత అబద్ధం. ఈయన తెలిసిన మంచిగానే 6,000 తీసుకున్నది. మరి మీ ఇట్లాంటి జరుగుతున్నాయి ఘోరాలు నీకు ఏ మస్తు జరగట్లే, చెప్పుకుంటే పెద్ద లిస్టే తయారవుతుంది. కాదా మరి ఇప్పుడు లీడర్లు ఉంటారు కదా, తెలంగాణ వేసుకొని ఏడున్నారు లీడర్లు అన్నది. ఇప్పుడు సర్పంచ్ అన్నాడు, దిగిపోయాడు కదా. వాళ్ళ బాధ్యతలు ఉంటాయి కదా, చాలా మంది లీడర్లు తిరుగుతారు కదా. అయిపోయింది వాళ్ళు వస్తే తెల్ల ముంగట వేసుకొని తిరుగుతారు కదా. ఉన్నారా అసలు ఊర్లో? ఉన్నారా? ఊర్లో ఉండి లేని కిందకు ఉన్నారు. ఉన్నారా? ఉంటే ఎందుకు ఏడిపోతారు, ఊరిసే పోతారా? మరి కాదు, ఎలక్షన్ వచ్చినప్పుడు ఇప్పుడు తిరుగుతారు మళ్ళీ. ఇంకా వస్తారు, ఇప్పుడు వస్తారు, ఎలక్షన్ వచ్చినట్టు వస్తారు. ఇక మన కాక నమస్తే, బాపు నమస్తే, మంచిగా ఉన్నావా, చాయ్ తాగినావా, రా చాయ్ తాగిపిస్తా అని చెప్పు. మనలు నిగ్వలు నిజంగా మారట్లేదు అని చెప్తాం. మంది మార్చిన దాకా ఏం చేయలేము. ఇప్పుడు ఓటుతోనే మార్చబడుతుంది. అదే కదా, వాళ్ళు మార్చే వరకు అయితే మనం ఏం చేయలేము. ఓటుతోనే మార్చబడుతుంది. యూనిటీ ఇప్పుడు మనం చూస్తున్నాం. మాలేగాం పరిస్థితి ఎట్లా డెవలప్మెంట్ అయింది, అది యూనిటీతో. వాళ్ళు ఏ ఫండ్ వచ్చినా గ్రామ పంచాయతీలో కూర్చోబెడతారు. ఎస్సీ వాడ కింద ఇస్తా, బీసీ కింద ఇస్తా, వాళ్ళు పంచుకుంటూ మంచిగా కూర్చోండి. ఈ ఊర్లో మనకి బడ్జెట్ ఎంత వచ్చింది కూడా చెప్పారు. అరువులు ఉంటారు, వాళ్ళకు పంచుకుంటారు. వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. మన యూనిటీ ఏంది, నేనెంత తినాలా, నువ్వెంత తినాలా, ఇట్లున్నది. ఇట్లా తీసుకుంటే మనం నిగ్గా మొత్తం లాస్ట్ కే పడిపోతుంది. ఉన్న గ్రామ పంచాయతీ కూడా పోయే పరిస్థితి ఉన్నది. నాకు పడిపోయింది ఆల్రెడీ ఉన్న జడ్పీఎస్ స్కూల్ కూడా పోతుంది. నాకు తెలుసు స్ట్రెంత్ లేకపోతే తీసేస్తారు. అదే చెప్తున్నా, స్ట్రెంత్ లేకపోతే తీసేస్తారు. ఇలాంటి యువకులు ఇప్పుడు చాలా అవసరం. ఇప్పుడు కొత్త వాళ్ళు కావాలా, రండి రాజకీయంలో. ఏమైతుంది, మంచి సేవ చేసే వాళ్ళు వస్తే వాళ్ళంటే ఎవరు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు రావాలా, బయటకు రావాలి. ఇప్పుడు యువకులకు చూడండి, పని చేసే వాళ్ళకి చూడండి ఈసారి అన్న మంచిగా. ఇది మిత్రులారా, ఉప్పుల మోటార్ 4 నెలలు అవుతున్నది. నేను అడిగిన మోటార్ ఉన్నది పెట్టాలి, బడ్జెట్ లేదు అన్న, దించలేదు. ఇప్పుడు ఆ నీళ్ళు మంచి తాగేదాన్ని, అది ఆగరా తాగదాన్ని మంచి ఉప్పుల మోటార్ అది. అది ఆగదా బై, నువ్వనే చెప్పు మరి. అది ఇప్పుడు 4 నెలలు అవుతున్నది, నీళ్ళు ఏమంటది, మోటార్ అయితే అట్లున్నది, డబ్బులు ఏమంటది, ఏమంటారు ఇప్పటికీ. నువ్వు అడుగు ఉప్పల కలిగి ఈయన ఉన్నాడు, నేను నాది అట్టే కలిగి ఉంటే ఇక్కడ రూమ్ ఉంటుంది. ఉప్పల కలిపి ఫస్ట్ క్లాస్ నీళ్ళు, ఫిల్టర్ కన్నా మంచి నీళ్ళు అవి అబద్ధం కాదు, మంచి నీళ్ళు బాగున్నాయి. ఇప్పుడు ఫిల్టర్ రాకపోతే బాగా తక్కువ చేస్తున్నాను మంది. నాకు అర్థం కాక నేను అన్నది, అది వెనక సపోర్ట్ ఇస్తారు వాళ్ళు. ఇట్లా అయిపోయింది. ఇది మిత్రులారా, ఎక్కడలే లేదు, మన నిగ్వా గ్రామంలోనే కనిపిస్తుంది. ఇది అయితే నిజంగా అన్ని గ్రామాల్లో యూనిటీగా పనిచేసుకుంటున్నారు. వాళ్ళ గ్రామాల్లో డెవలప్మెంట్ అవుతున్నారు. గ్రామ పంచాయతీ లేని గ్రామానికి ఈ రోజు గ్రామ పంచాయతీ వచ్చింది. కానీ ఈ నిగ్వాలో మాత్రం గ్రామ పంచాయతీ ఉన్నది కూడా పోయే పరిస్థితి ఉంది, కింద పడిపోయే పరిస్థితి ఉంది మిత్రులారా. మరి లీడర్లు కూడా చాలా మంది ఉన్నారు, నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్ గా ఉన్నారు. ఎలక్షన్ వస్తే మాత్రం తెల్లంగా వేసుకొని వస్తారు. మీరు ఎక్కడున్నారా? ఓట్లు కావాలా, అవి కావాలా, నేను చేస్తా, అది చేస్తా అని చెప్తారు. ఏం చేసింది నిగ్గకు? ఏం చేసింది మీరు నిగ్గకు? చాలా మంది ఏం చేసింది మీరు చెప్పండి. ఒక నిగ్గకు ఉన్న బ్యాంక్ బా, ఉన్న అంగడి బా, ఏం చేసింది? ఇక మాలాంటి వాళ్ళు మాట్లాడితే మాలాంటి కూడా ఇంద్రమ్మ ఇల్లు రాకుండా చేసిండు. ఇంద్రమ్మ ఇల్లు కూడా గోల్మాల్. ఇంద్రమ్మ ఇల్లులు వచ్చిన వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నారు.
మట్టిల్లు మాలాంటి వాళ్ళకు రేకులు ఇళ్ళ వాళ్ళు అర్హతలు గారు. ఇదే కాదు ప్రతి ఒక్క స్కీము గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టి సెక్రటరీ మేడం మీ పైన ఎంత అవమానం, ఇది నిజంగా చెప్తున్నారు కదా, ఎంత దారుణం అంటే పబ్లిక్ టాక్ చాలా దారుణంగా ఉంది మీ పైన. మారుతారా మరి ఉంటారా ఊడుతారా అనేది పబ్లిక్ చెప్పాలి. నిజంగా చెప్తున్నారు కదా, ఇది చాలా దారుణం. మరి నిగ్వా లేకపోతే ఇలాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మరీ దారుణంలో దిగజారిపోతుంది. ఎలక్షన్లు ఉన్నాయి, దయచేసి మిత్రులారా ఎలక్షన్లు ఉన్నాయి, కొంచెం ప్రజలు కూడా ఆలోచించండి, అలర్ట్ కాండి. 100-200 రూపాయలకు బానిస అవ్వకండి. కొత్త లీడర్ ఎవరైనా నిలబడితే వారికి సపోర్ట్ చేయండి. సర్పంచ్ దగ్గర ఉంటుంది 100% చెప్తున్నా. సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది సేవ చేయాలని ఉన్నారు, వాళ్ళు పైసల కోసం రాలు, కానీ పక్కడు ఎక్కడో ఉండి వాళ్ళు రాజకీయంలో వస్తున్నారు, ఇక సంపాదించడానికి వస్తున్నారు. అట్లాంటి వానికి వద్దు. మన ఊర్లో యూనిటీ కూర్చోబెట్టిన ఒకటి యూనిటీ కూర్చోబెట్టి వాళ్ళు మంచిగా పని చేస్తున్నారు. ₹1 ఎదురపై నువ్వే సర్పంచ్ అని చెప్పుర్రి. వాళ్ళు పైసలు ఇస్తారు, మరి పైసలు లేని పిల్లాడి దగ్గర సేవ చేయాలని వాడి దగ్గర ఉంటుంది, పైసలు ఉండవు, మరి ఏం చేస్తారు? పైసలు ఉన్న దగ్గర మీరు తిరిగితే ఇట్లనే అయిపోతాయి పరిస్థితి, మళ్ళీ అడుక్కునే పరిస్థితి. ఇక్కడైనా మారుండి, లేకపోతే నిగ్వా పేరు లేకుండా పోతుంది తెలంగాణ మన బోర్డులో 100% చెప్తున్నాయి.